ఇంకా ఈయన గిట్ల అంటాడు. ఈ మహానుభావుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా అంటారు, ఇంకా మన ముఖ్యమంత్రి గారు ఎట్లా అంటారు చూడండి. భయ్యా అయ్యా బయట కూడా పెట్టయ్యా. ఇక రేవంత్ రెడ్డి గారిది గురుకులాల మీద మాట్లాడి ఒకసారి చూసినాక చూపిస్తా. ఈ మధ్య కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీన పడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ లో జాయిన్ అయ్యి మన ముఖ్యమంత్రి గారు ఏమంటారు, గురుకులాలు ఎత్తేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో మర్మం ఏంటి? ఈయన ఏమని మాట్లాడుతారంటే, ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ప్రారంభించిన రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యకు ఉపయోగపడినా వీటి కారణంగా చిన్న వయసులో తల్లిదండ్రులతో విద్యార్థులకు ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్లో వచ్చిందంట. అంటే ఈ సాకు పెట్టి ఇప్పుడు నువ్వు గురుకులాలు కూడా ఎత్తేస్తావా? మహానుభావులు సారు, మీకు దండం పెట్టాలి. మీరు ఎట్లా ముఖ్యమంత్రులు అయ్యారో, మీ మంత్రులు ఎట్ట మంత్రులు అయ్యారో, మీ కాంగ్రెస్ వాళ్ళకు మీ మొత్తం కాంగ్రెస్ మంత్రుల ముఖ్యమంత్రులు అందరి కాళ్ళు అడిగి అవన్నీ తెలంగాణ ప్రజలు నెత్తల మీద చల్లుకోవాలి. అబ్బబ్బబ్బ ఎంత మంచి మహానుభావులరా మీరు, మేము ఎప్పుడు చూడలేము మా జిందగీలా, ఇంత మంచి నాయకులను మేము ఎప్పుడు చూడలేదని చెప్పేసి ఆ నీళ్ళని మేము చల్లుకోవాలి తెలంగాణ ప్రజల నెత్తల మీద. ఎందుకంటే ఈయననేమో పింఛన్లు వీకెత్తా అంటాడు, ఈయననేమో గురుకులాలు వీకెత్తా అంటాడు. ఇదేందా? మీరు పాలకులా లేకపోతే ఈ ఉన్నాయాన్ని ఆగజేసేటోళ్ళ? మీరు పాలకులే కదా, మరి పాలన చేయాలి. కానీ ఇది వీకేస్తాం అది వీకేస్తాం, నీ మాటల మర్మం ఏంటిది? ఏంది దీని అర్థం ఏంది? దీని మీనింగ్ ఏంది? గురుకులాలు వీకేసే ఉద్దేశమా? కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక రిపోర్ట్ వచ్చిందంట, రేవంత్ రెడ్డి గారికే వచ్చిందంట. అది మరి ఎడగూసినప్పుడు వచ్చినాయి అవి. ఆ రిపోర్ట్లో కారణం చెప్పేసి నీ గురుకులాలను బాగు చేస్తా, గురుకులాలకు మంచిగా ఏదైతే కార్పొరేటివ్ విద్యా సంస్థల్లో ఏ విధమైనటువంటి వసతులు ఉంటాయో అలాంటి వసతులు కల్పిస్తా అని చెప్పకుండా ఎత్తేస్తా పీకేస్తా అనడం ఏంది? ఈయననేమో వీకేస్తా అంటాడు, ఈయననేమో ఎత్తేస్తా అంటాడు. ఏంది కథ? తెలంగాణ ఎక్కడ పోతా ఉంది? తెలంగాణ విద్య ఎక్కడ పోతా ఉంది? వైద్యం ఎక్కడ పోతా ఉంది? హాస్పిటల్లో కరెంటు పోవుడు, హాస్టల్లో పిల్లలు చచ్చుడు, వీటి గురించి మాట్లాడరు ఈ మోజవారులు. ఇది వీకేస్తాం అది వీకేస్తాం, ఈ రిపోర్ట్ చెప్పింది ఆ రిపోర్ట్ చెప్పింది. ఇక చివరికి నిన్నే వీకేస్తారు ప్రజలు, నువ్వు గిట్లనే ఎగురుకుంటా పోతే నిన్నే వీకేస్తారు, నిన్నే ఎత్తేస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఇంకా